హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఈ టైం కూడా చాలా తక్కువ పడుతుందండి. ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. వీడియో మాత్రం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ఒక 300 to 350 grams ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది 2 సార్లు వాటర్తో వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా వాటర్ పోసేసి నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక థిక్గా ఉండే ప్యాన్ కానీ గిన్నె కానీ ఏదన్నా తీసుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ డార్క్ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి. ఈ కలర్ వచ్చే వరకు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి జస్ట్ పైన బిర్యానీకి పైన పెట్టడానికి ఫ్రై చేసుకుంటాం కదండి, అవి అండి. ఇలా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి అవి ఫ్రై చేసుకోవాలి. అటు పక్కన ఇంకో సైడ్ నేను ఈ ఎసరు వేస్తున్నానండి రైస్కి. ఈ వాటర్ ఇలా తీసేసుకొని 1:3 రేషియోలో వాటర్ తీసుకొని అందులో మసాలాలన్నీ వేసేసాను. యాజ్ యూజువల్ ఎప్పుడు వేస్తాం కదండి బిర్యానీలో, అలానే అవన్నీ వేసేసి కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. ఇక్కడ కొంచెం నెయ్యి యాడ్ చేశాను. ఆల్రెడీ సాల్ట్ కూడా యాడ్ చేశానండి ముందు. కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది, అంటే మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు ఈ నానబెట్టిన బియ్యం మొత్తం ఇందులో వేసేసుకొని ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ 85 to 90% రైస్ ఉడికిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఆ రైస్ కూడా వంపేసేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మిగిలిన ఆయిల్లోనే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసేసి వేసుకొని అది వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసి వేసుకుంటున్నాను. కొంచెం ఒక ఘాటు పెట్టేసేసి తర్వాత 2 టమాటాలు తీసుకొని చిన్న సైజువి అవి పేస్ట్ చేసేసి మొత్తం ఇలా వేస్తున్నాను. ఇక్కడ ఉప్పు కారం మాత్రం మీకు రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇలా వేసేసి ఇవి కూడా కలుపుకొని ఇలా మగ్గించుకోవాలి. ఈ గ్రేవీ ఇది ఇలా మగ్గించుకునేటప్పుడే ఇందులో 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ అండి. అలాగే ఈ ధనియాల పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది వేసేసి ఇలా కలుపుకొని ఒక 1-2 మినిట్స్ అలా అయ్యాక ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ అంటే పెద్ద టేబుల్ స్పూన్స్తో ఇలా పెరుగు వేసేసుకోవాలి. ఈ పెరుగు వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి పెడితే పెరుగు విరిగిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టేసేసేయచ్చు, లేకపోతే అసలు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కలిపేసేయచ్చు. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వేసేసి తర్వాత ఈ గ్రేవీ మంచిగా చిక్కబడుతున్న టైంలో ఈ పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఇందులో కవర్ చేసేసుకోవాలి. దాంతోనే ఇలా ఇది ఆల్మోస్ట్ రైస్ కుక్ అయిపోయినట్లే అండి. 90% అంటే మంచిగా మెత్తగా ఉన్నాయండి. రైస్ కూడా ఏమీ బిర్సుగా ఏం లేదు. ఇలా మొత్తం రైస్ అంతా స్ప్రెడ్ చేసేసి ఇట్లా తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్ వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ మొత్తం పెట్టాక ఇక్కడ ఫుడ్ కలర్ కానీ లేకపోతే సాఫ్రాన్ మిల్క్లో వేసేసి పెట్టేసుకొని అదైనా యాడ్ చేసేయచ్చు. ఇలా అక్కడక్కడ వేస్తున్నాను. తర్వాత కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర 2 వేస్తున్నాను, తరిగి పెట్టుకున్నవి. ఇలా ఇదంతా అయ్యాక కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా నెయ్యి వేయడం వల్ల. ఇలా మూత పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ అంతే అండి లో ఫ్లేమ్లో పెట్టేసేసి అలానే దమ్ముకి పెట్టేసేయాలండి. ఆవిరి బయటికి పోకుండా ఇక్కడ హోల్ ఉంటుంది కదా, అందుకని కవర్ చేశాను. ఇలా ఒక 10 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి అలానే ఇంకొక 10 మినిట్స్ అలానే వదిలేసేసేయాలి. ఇమ్మీడియట్గా అయితే ఓపెన్ చేయొద్దు. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఇలా రైస్ చూడండి ఎంత ఇట్లా పొల్లు పొల్లులాగా వస్తుందండి. పన్నీర్ కూడా చాలా మంచిగా కుక్ అయిపోయింది. ఇలా ఆనియన్స్
రైతాతో కానీ లేకపోతే ఏదైనా వెజిటబుల్ గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.